గురువు అంటే చులకన భావం అనేది అస్సలు పనికిరాదు. ఇందాకే చెప్పాను, ఆయన పట్ల అమితమైనటువంటి నమ్మకము, భక్తి, విశ్వాసము అనేవి ఉండాలి. అంతేగాని ఈయనే కదా అలా నీకు తెలిసినంత మాత్రం చేత గురువు అనేవాడు హితుడైన సోదరుండైనను ఆయన నమస్కారం చేయాలి. గురువు వస్తున్నాడు అంటే ముందుగానే సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాలి. పక్క వాళ్ళంతా ఏమనుకుంటారో అని చెప్పేసి మీరు ఆలోచించకూడదు. ఎక్కడ కనిపిస్తే అక్కడ గురువుకు నమస్కారం చేయాలి ముందు. ఇప్పుడు చులకన భావం పనికిరాదు. ఒకవేళ చులకన భావం కనుక ఉన్నట్లయితే మీకు ఆయన చెప్పిన మంత్రాలు పనిచేయవు. మీకు మంత్రం ఉపయోగిస్తోంది అంటే అది మంత్రం యొక్క ప్రభావం కాదు, గురువు యొక్క ప్రభావం. ఆ మంత్రాన్ని నీకు చెప్పినట్టు గురువు యొక్క ప్రభావం అది. గురువు మీద నమ్మకం ఉంటేనే నీకు ఆ మంత్రం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. చెప్పాను కదా, గతంలో ఒకసారి ఇద్దరు శిష్యులు విడివిడిగా ఆకాశగమనం చేయడానికి గురువు గారి దగ్గర మంత్రాలు చెప్పుకున్నారు. వాళ్ళిద్దరూ ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక చోట ఇద్దరు కూడా ఒకసారి తారసపడ్డారు. నీకేం మంత్రం చెప్పాడు అంటే నీకేం మంత్రం చెప్పారు అన్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి చెప్పిన మంత్రాలు ఒకళ్ళకి వాళ్ళు చెప్పుకున్నారు. చెప్పుకుని ఇప్పుడు అంటారు, ఇదేనా మంత్రం అంటే, ఇదే మంత్రం అని తెలిస్తే మనం ఎప్పుడో చేసేవాళ్ళం కదా, ఇంతకాలం ఆగటం ఎందుకు అంటారు. అంతే, తక్షణమే వాళ్ళు ఆకాశం నుంచి డామిన కింద పడిపోయారు. ఎందుకని? గురువు గారి మీద నమ్మకం పోయింది. నీకు ఆ నమ్మకం లేదు. ఇంతవరకు నువ్వు ఆకాశంలో ఎగిరింది మంత్ర ప్రభావం వల్ల కాదు, గురు ప్రభావం వల్ల, గురువు గారి మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల, ఆయన యొక్క శక్తి వల్ల. అది ఎప్పుడైతే నీకు పోయిందో, గురువు మీద నీకు ఎప్పుడైతే చులకన భావం అనేది ఏర్పడిందో, అప్పుడు నీకు ఇంకా మంత్రం పనిచేయటం మానేస్తుంది. మంత్రం పనిచేయదు. ఆకాశం నుంచి ఢమానికి ఇద్దరు కింద పడిపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గురువు అంటే చులకన భావం అనేది పనికిరాదు.